మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. రేషన్ బియ్యం ఇది తింటే డయాబెటీస్ని పూర్తిగా నివారించుకోవచ్చా అని చాలామంది అడుగుతుంటారు. రేషన్ బియ్యము, మామూలు బియ్యము, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ బ్రౌన్ రైస్, వీటిల్లో ఏమిటి తేడా, వీటికి డయాబెటీస్కి ఏంటి సంబంధం చూద్దాం. ప్రతి ఆహార పదార్థానికి కూడా ఒక రకమైనటువంటి కొలమానాన్ని గ్లైసీమిక్ ఇండెక్స్ అంటాం. గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే మీరు తిన్న ఆహారం ఎంత తొందరగా మీ శరీరం దాన్ని గ్లూకోజ్గా మార్చి మీ శరీరంలోకి విడుదల చేస్తుంది అనేది చెప్పేటువంటి ఒక నెంబర్ గ్లైసీమిక్ ఇండెక్స్. ఈ గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే దానికి అర్థం మీ శరీరంలో ఆ ఆహార పదార్థాన్ని తీసుకున్నప్పుడు అది అతి త్వరితముగా గ్లూకోజ్గా మారి మీ శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ అంటే చక్కెర యొక్క పరిమాణాన్ని పెంచుతుంది అని అర్థం. అదే లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండేటువంటి ఆహారం మీరు తీసుకుంటే అది అరగడానికి, దాని నుంచి వచ్చేటువంటి గ్లూకోజ్ శరీరంలో రావడానికి చాలా నెమ్మదిగా జరుగుతుంది ప్రక్రియ. కాబట్టి ఒకేసారి మీ శరీరంలో గ్లూకోజ్ సర్జ్ అంటే తిన్న తర్వాత ఒకేసారి గ్లూకోజ్ పెరగడం అనేది జరగదు. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు మనము ఈ లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోవాలి. హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోకూడదు. రేషన్ బియ్యానికి మామూలు బియ్యానికి తేడా ఏంటంటే, మామూలుగా హైలీ పాలిష్డ్ వైట్ రైస్ మీరు తీసుకుంటే దాని యొక్క గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది, 75-76% కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఎక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఈ పాలిష్డ్ రైస్ తీసుకోవడం వలన మీ శరీరంలో వచ్చేటువంటి ఈ గ్లూకోజ్ సర్జ్ ఏదైతే ఉందో అది చాలా తొందరగా జరుగుతుంది. రేషన్ బియ్యం అయినా, రఫ్ రైస్ అయినా, హై ఫైబర్ రైస్ అయినా, బ్రౌన్ రైస్ అయినా, ముతక బియ్యం అయినా, ఉప్పుడు బియ్యం అయినా, దంపుడు బియ్యం అయినా, వీటిల్లో ఏమవుతుందంటే ఈ గ్లైసీమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. అట్లాగే ఈ మధ్య ఎక్కువగా ప్రాచుర్యానికి వచ్చినటువంటి ఈ చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా గ్లైసీమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఈ చిరుధాన్యాలు, కొర్రలు వంటి చిరుధాన్యాలైనా, తృణధాన్యాలు అంటారు అవి, నేను ఇందాక చెప్పినటువంటి రైస్లో ఈ రేషన్ బియ్యము లేదా ముతక బియ్యము లేదా బ్రౌన్ రైస్, వీటిల్లో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వలన అది మన శరీరంలో జీర్ణించుకోబడడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, తక్కువగా మెల్లిగా నెమ్మదిగా ఈ చక్కెర పదార్థాలు మన శరీరంలోకి రావడం, దాంతోపాటు వీటిల్లో ఫైబర్ కంటెంట్ లేదా రఫేజ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే పీచు పదార్థం కూడా వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. మనం పైన ఉండేటువంటి ఆ హస్క్ అంతా తీసేస్తాం, పొట్టు తీసేస్తాం పాలిష్డ్ రైస్ కోసం. ఆ పొట్టు ఉండడం వలన ఈ ఆహారంలోనే ఈ పీచు పదార్థం ఎక్కువగా ఉండడం, దాని వలన ఎన్నో రకాల రోగాలు మనకి తక్కువగా ఉండడం, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం మనం చూస్తుంటాం. కాబట్టి మీరు రేషన్ బియ్యం తింటే అది ఒక రకంగా ఆరోగ్యకరమే వైట్ పాలిష్డ్ రైస్ కంటే. కానీ ఇంకొక పదం కూడా ఉంది, గ్లైసెమిక్ లోడ్. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఏమో ఇందాక ఎంత వేగవంతంగా అది శరీరంలోకి చక్కెర వదులుతుందనే చూసాము. ఇంకా గ్లైసెమిక్ లోడ్ అంటే మీరు ఆ చక్కెరని ఏదో ఒక రేషియోలో, ఒక రేట్లో ఇచ్చేటువంటి దాన్ని ఎంత తింటున్నారు, ఎంత మోతాదులో తింటున్నారు అనేటువంటి దాన్ని సూచించే దాన్ని ఈ గ్లైసెమిక్ లోడ్ అంటాం. నిజం చెప్పాలంటే మనం దీని గురించి పెద్ద తలకాయలు పగలగొట్టుకొని కొత్త కొత్త పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. మీ శరీరానికి మీరు ప్రతిరోజు ఎన్ని క్యాలరీస్ని మీరు స్పెండ్ చేసి, ఖర్చు చేసి మీరు పని, మీ వృత్తి నిర్వహిస్తారో అన్నే క్యాలరీలు దాదాపు మీరు తింటే మీరు న్యూట్రల్ బ్యాలెన్స్లో ఉంటారు. మీరు బరువు పెరగరు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంలో ఉంటారు. మీరు ఇప్పటికే కొంచెం బరువు పెరిగి బరువు తగ్గాలనుకుంటే మీరు తీసుకునేటువంటి కిలో క్యాలరీస్ తక్కువగా తీసుకొని మీరు ఖర్చు చేసేటువంటి క్యాలరీస్ ఎక్కువగా పెడితే, అంటే మీరు ఎక్కువ శ్రమపడి తక్కువ తింటే మీ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే శరీరంలో ఉన్నాయో, ఈ లిపిడ్ డిపాజిట్స్, ఫ్యాట్ డిపాజిట్స్, అవన్నీ కూడా మొబిలైజ్ అయ్యి మీరు ఆరోగ్యానికి దగ్గరలో వస్తారు. మీ బరువు తగ్గుతుంది, తద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. దీనిని మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పితే మీరు ఈ కోడిగుడ్డు మీద ఈకలు పీకి ఏ విధమైన ఆహారం తీసుకోవాలనేది కొంతవరకు తెలుసుకోవచ్చు, కానీ దాని గురించే మీరు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. స్థూలంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు చేసేటువంటి పని, దానికి కావాల్సిన క్యాలరీస్ మీరు ఎక్కువ తీసుకుంటున్నారా, తక్కువ తీసుకుంటున్నారా, నార్మల్గా తీసుకుంటున్నారా. అంతకంటే ఎక్కువ తీసుకుంటుంటే మీరు 1600 కిలో క్యాలరీస్ మీరు ప్రతిరోజు మీరు శ్రమించి 2000 కిలో క్యాలరీస్ తీసుకుంటే ఆ 400 కిలో క్యాలరీస్ శరీరంలో కొవ్వు పదార్థం రూపంలో మాత్రమే స్టోర్ చేయబడతాయి.
కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మీరు ముతక బియ్యం లాంటివి తినొచ్చు, అది ఆరోగ్యకరమే. అట్లాని ఈ వైట్ రైస్ తినేవాళ్ళు కూడా మోతాదులో తింటే దానివల్ల పెద్ద తేడా కానీ ఇబ్బంది కానీ ఉండదు.